Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Jacob's journey. Jacob's journey. యాకోబు యొక్క జీవిత ప్రయాణం. Jacob's life journey. The text is from Genesis chapter 47 verse 9. ఆది కాండము 47వ అధ్యాయము 9వ వచనం. 8-9 వచనాలు చదువుకుందాం. ఫరో, నువ్వు జీవించిన సంవత్సరాలన్నీ అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయాను అంటున్నాడు. యాత్ర చేసిన సంవత్సరం 130, తన లైఫ్ జర్నీ అవి కొద్దిగా ఉన్నవి. గమనించినప్పుడు యాకోబు తన జీవిత యాత్రలో దేవుని కొరకు జీవిత సంవత్సరం చాలా తక్కువగా ఉన్నది. లోకంలో కలిసిపోయాడు, లోకస్తుడిగా జీవించాడు. తన పితరుల వలె జీవించలేకపోయాడు. అబ్రహాము ఇస్సాకు వలె ఆయన జీవించలేకపోయాడు. తాను కూడా దేవుడు చేసిన వాగ్దానానికి సమాన వారసుడై ఉన్నాడు. ఆ వాగ్దానాలకు తన జీవిత విధానం మధ్య ఆయన నలిగిపోతున్నాడు. నేను జీవించిన సంవత్సరం 130, నేను యాత్ర చేసిన సంవత్సరం 130, జీవించిన సంవత్సరములు లైఫ్ స్పాన్ చెప్తున్నాడు. ఇంతవరకు 130 సంవత్సరాలయ్యా, కానీ జీవించిన సంవత్సరాలు కొద్దిగా ఉన్నవి. ఈయన ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఈ 2024 ప్రభు కొరకు నువ్వు జీవించగలిగావా? లేదా ప్రభును అంగీకరించిన దినం నుండి నేటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు ప్రభు కొరకు జీవించావు? నీ కొరకు జీవిస్తున్నావు, నీ కుటుంబం కొరకు జీవిస్తున్నావు, ఉద్యోగంలో జీవిస్తున్నావు. దేని కొరకు దాని కొరకు లోక సంబంధంగా జీవిస్తున్నావు, కానీ ఆత్మ సంబంధంగా నువ్వు జీవించలేదు. యాకోబు జీవితాలు 2 కోణాలు కనిపిస్తాయి. శరీర సంబంధిగా జీవిస్తూ వచ్చాడు ఆయన, శరీర కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆత్మ సంబంధిగా జీవితం ప్రారంభించాడు ఆయన. అప్పుడు పౌలు శ్రమిస్తాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, జీవించుట ప్రభువే, క్రీస్తేగా. కానీ మనం ఈ లోకం జీవిస్తుండగా టు లివ్ ఫర్ క్రైస్ట్, ఫర్ మీ టు లివ్ ఇస్ ఫర్ క్రైస్ట్. బ్రతుకుట అనగా ఫర్ క్రైస్ట్, ఆయన కొరకు. మనం ఆ యేసు క్రీస్తు బాబు నీ కొరకే, నా కొరకే, మన పాపను కూడా చనిపోయి తిరిగి లేచిన దేవుడు. అందుకే అపోస్తలుడు అంటాడు, జీవించవాడిక నేను కాను, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. రక్షించిన దినం నుండి క్రీస్తు నీ యందు జీవించగలిగాడా? క్రీస్తు కొరకు జీవించాడు. ప్రభు కొరకు సంవత్సరాలన్నీ, ప్రభు కొరకు ఎన్ని సంవత్సరాలు జీవించావు? ఎంతకాలం జీవించావు? ఎలా జీవించావు అనే విషయాన్ని సంవత్సరాంతములో మనం ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆయన జీవితం అనేది తన పితరుల జీవితం వల్ల లేదనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్న, బాధపడుతూ దుఃఖపడుతున్నాడు. మన పూర్వీకులు ఎలా జీవించారు? వారు మన తాతలే కావచ్చు, ముత్తాతలే కావచ్చు. our ancestors lived for God, lived for truth. They walked in the ways of God. They talked like God, lived like God. ఈనాడు మన ఆడితే అనేకులు జీవించలేకపోతున్నారు. మన పూర్వీకుల విషయాలు చెప్పుకుంటున్నాము, కానీ మనం ఎలా జీవిస్తున్నాం?
అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇది ఆషామాషిగా జీవించడం కాదు, ఆత్మ తీవ్రతతో మనం జీవించాలి. ఆత్మ తీవ్రత జీవించవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ప్రభు కొరకు జీవించిన సంవత్సరం లేదు. ఒకసారి పరిశీలన చేసుకొని ఈ సంవత్సరాంతంలో లెట్ us మేక్ ఎ డెసిషన్ టు లివ్ ఫర్ క్రైస్ట్. నా మటుకైతే బ్రతుకులేస్తానని నాదముతో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపాదేవుడు మన దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపాభరితుడా యేసయ్యా, మీ స్తుతి స్తోత్ర తండ్రి. మీ కొరకు జీవిత సంవత్సరం చాలా కొద్దిగా ఉన్నాయి నాయన. అలా కాకుండా తండ్రి, మన బ్రతుకుదిరి అన్నీ కూడా నాయన, మా ఆయుష్కాలం అంతా ప్రభునైనా మీ కొరకే జీవించి మీకోసం పాటు పడకు తండ్రి. మీ వలే జీవించడానికి మేము పోలి నడుచుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్య వింటర్ ప్రతిభను దర్శించిన ఆయన లోతైన కార్యాలు జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తుంది. ఘనత మీకే చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.